దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యానవాక్యము మనము ధ్యానించుకొనుటకై ఈరోజు అనగా 2024 సంవత్సరము జూలై నెల 15వ తారీఖు ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. ఇక్కడ ధ్యానవాక్యమును కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునది ప్రేమయే. ప్రియులారా, ప్రేమ అను పదము చాలా పవిత్రమైనది. మనము ఇప్పుడు ప్రేమ అనేది దేని వలన వేటి వలన కలుగుతుంది అని అంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనలను జీవింపజేయుచున్న పరిశుద్ధ వాక్యములు కలిగి ఉన్న ధర్మశాస్త్రం అంతయు ప్రేమే కదా. మన హృదయం అనేక కోరికలకు అది నిలయం. ఎలాగంటే, ఏ విధమైన చెడ్డ తలంపులు పుట్టాలన్నా, ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలనుకున్నా, ప్రేమించాలనుకున్నా, ద్వేషించాలనుకున్నా, నిందలు వేయాలన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నా, పెద్దల ఎడల గౌరవభావంతో మనం మెలగాలన్నా, మన హృదయంలో పుట్టే ఆలోచనల మీదనే ఉంటుంది. అలాగే హృదయంలో నుండి వచ్చున్నది ప్రతి మాట, అంటే నోటి నుండి వెలువడే కూడా హృదయం నుండే వెలువడతాయి. కానీ హృదయం పవిత్రతతో కాపాడుకుంటే పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన కోరికలు, పవిత్రమైన మాటలు పుడతాయి. మన మనస్సాక్షి నుండి కూడా ప్రేమ కలుగుతుంది. మనల్ని ఎవరైనా ఏదన్నా సహాయం చేయమని అడిగినా, సహాయం కొరకు వేచి ఉన్నా, సహాయం కొరకు ఆపదల్లో ఉన్నా, మనకి హృదయ కదలిక ఏర్పడుతుంది. ఆ హృదయ కదలికే ప్రేమ. అప్పుడు ఆ హృదయ కలియక వల్ల ప్రేమ కలుగుతుంది. మనస్సాక్షి మనకు ఏది తప్పో ఏది ఒప్పో తెలియపరుచుతుంది. తెలియదు అంటే అది నమ్మే పరిస్థితి కాదు, తప్పకుండా తెలుస్తుంది. అది మంచి కానీ చెడు కానీ. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మీకా గ్రంథము 6వ అధ్యాయం 8లో మనము చూస్తున్నాము. ఏమిటంటే, మనస్సాక్షికి ఏది ఉత్తమమో అది తెలియజేయబడింది. పరిశుద్ధ గ్రంథములో అది లిఖింపబడింది. ఆ మాట 6:8లో ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. నిష్కపటమైన విశ్వాసము నుండి మనకి అనేక రకములైనటువంటి ప్రేమ కలుగుతుంది. కల్మషం, నటన, వేషధారణ, కపటము లేని వాటి నుండి పుట్టినది 100% అది ప్రేమే. సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ, ఒకరికొకరు అనురాగము కలవారై జీవించుచు, ఒకరినొకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొనుచు, ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచుకోమంటారు. కానీ చాలామందిని నేను చూశాను. ఆ ఎదుటి వ్యక్తి
తను ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచి అతన్ని తక్కువ చేసి ఇతను పై స్టేటస్లో ఉన్నట్టుగా నటిస్తాడు. ఇతనే పెద్దవాడు, ఇతనే గొప్పవాడు, ఇతనే ప్రేమ గలవాడు, ఇతనే తెలివి కలవాడు, ఇతనే జ్ఞానవంతుడు, ఇతనే అన్నీ తెలుసుకున్నవాడులాగా ఎదుటి వ్యక్తి ఎంత జ్ఞానవంతుడైనా సరే ఎక్కి రానివ్వడు. అది ప్రేమ కాదది. మనము ప్రేమ కలిగి జీవించాలని పౌలు గారు హితబోధ చేస్తున్నాడు. మనము ప్రేమ కలిగిన వారమై ప్రేమించే మనసు మనలో ఉండి ఎంతటి కష్ట పరిస్థితుల్లోనైనా సరే ఒక మనిషిని ఆదుకోవాలన్నటువంటి ప్రేమ, అది ఒక్క కల్మషం లేని హృదయానికే అది కలుగుతుంది. చాలామంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, సహాయం చేయాలని ఉంటారు, కానీ సహాయము పొందేవాళ్ళు కూడా ప్రేమ కలిగి వినయముతో ఉంటే తప్పకుండా ఆ ప్రేమను పొందుకుంటారు. ప్రేమించే వ్యక్తి తనకు కావలసిన అవసరాల గురించి తీర్చాలనుకున్నటువంటి వ్యక్తితో వ్యంగ్యమైన భాషలు, ఒక రకమైన ప్రేరణతో గొప్పవాళ్ళుగా భావిస్తూ కేర్లెస్గా సమాధానాలు చెప్పేవాళ్ళు కనిపిస్తే ప్రేమించేవాడు కూడా ప్రేమ కలగదు. అది ఎంత నమ్రత కలిగి చెయ్యాలనుకున్నా ఆ ప్రేమ అనేది ఉంటుంది, కానీ అది చెయ్యాలన్నటువంటి ఉద్దేశము రాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు కూడా ప్రేమ కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఇరుపక్షాలు చక్కగా సమన్వయంగా వెళ్తాయి కాబట్టి ప్రేమ అక్కడ నిలిచిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎక్కువగా ప్రేమ కలిగి ఉండేవాళ్ళంలాగా మనము ప్రవర్తించాలని దేవుడు అట్టి తలాంత మనకు అనుగ్రహించమని మన దేవుని మనం ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, యేసయ్యా నీ స్తోత్రాలు నాయన. తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి, మేము పవిత్ర హృదయం కలిగి, మంచి మనసాక్షి కలిగి, నిష్కపటమైన విశ్వాసము కలిగి, అందరితో ప్రేమతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు తండ్రి, ఇలాగా అనేక మందితో తండ్రి అనేక వాక్యాలతో మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరి మనసులో తండ్రి నిష్కపటమైన విశ్వాసముతో నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పొడి నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.